రోగులను చంపే ఆసుపత్రులను సమర్థిస్తారా అని బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిత్తుక నాగేశ్వరరావు ప్రశ్నించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట శ్రీ రామచంద్ర ఆసుపత్రిలోని వైద్యుడి నిర్లక్ష్యంతో ఇటీవల గండేపల్లి మండలం పి నాయంకపల్లి గ్రామానికి చెందిన కంటే వెంకట్రావు అనే వ్యక్తి మృతి చెందిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లా వైద్యాధికారులు ఆసుపత్రితో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. రోగులను చంపే ఆసుపత్రులను సమర్థిస్తే ఇంకా చాలా మంది ప్రాణాలను తీసుకుంటారని మండిపడ్డారు. ఈ ఘటనల నేపథ్యంలో ఆసుపత్రికి వెళ్తే గ్యారంటీ ఏముందని సామాన్య మధ్యతరగతి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. అంతేకాదు ఇలాంటి ఘటనలు ఇదే మొదటిసారి కాదని గతంలో కూడా చోటు చేసుకున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై పూర్తి ఆధారాలతో జిల్లా కలెక్టర్ను కలుస్తామన్నారు. ఇలాంటి ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని, పూర్తిగా సమగ్ర విచారణ జరిపించాలని కోరుతామని స్పష్టం చేశారు. అలాగనేది తీసుకొస్తే లోపలి అటులో కూడా కూకున్నాడు. మా వదిన గారు నా అమ్మాయిని కూకబెట్టుకున్నాం. చిన్న కూకుని ఉన్నాడు. వచ్చాక కూడా చాలా సేపు మాట్లాడాడు. రక్తపాతం చేసేది. రక్తపాతం చేసి క్యానికాయలు వచ్చింది. క్యానికాయలు వచ్చాక మళ్ళీ నేను అక్కడికి క్యానికి వెళ్ళమన్నాడు. క్యానికి వెళ్ళమంటే అత్యక ఎలాది అక్కడ ఉంది కదా. దానిగారు మీరు వెనక్కొస్తారా ఇప్పుడు రాలేరా చెప్పండి. పేషెంట్ చచ్చిపోయాడు. ఇక్కడ మీరు చెప్పిన వైద్యానికి మీరు లేకుండా వైద్యం చేయించి కంప్యూటర్తో చేయించి చంపేయారు. ఇక్కడ దానికి మీరు వస్తారా? రెస్పాన్సిబిలిటీ చెప్తారా చెప్పరా వచ్చి? మరి ఇప్పుడు ఎవరితో చేయించారు? డాక్టర్ గారు లేకుండా చంపేశారు. ఇక్కడ అది డాక్టర్ గారు లేకుండా ఈ కంపౌండ్ తో వైద్యం చేయించి వచ్చిరాని వైద్యం చేసి చంపేశారు పేషెంట్ మనిషిని. అది దానికి ఏం చెప్తాడో డాక్టర్ గారు సమాధానం చెప్పకుండా ఇక్కడ ఎవరు సమాధానం చెప్పాడు కూడా లేదు. నడిచి వచ్చాడు. ఆ రామ్ నడిచి వచ్చాడు. ఆటో దిగి నడిచి వచ్చాడు. నిజంగా సీరియస్ ఉంటే డాక్టర్ గారు వెళ్ళిపోడు కదా. నిజంగా సీరియస్ ఉంటే డాక్టర్ గారు వెళ్ళిపోతాడా? విలేకరు సోదరుడి దగ్గర కూడా ఆ రోజు ఆ కుటుంబస్తులు మాట్లాడినటువంటి వీడియోలు ఉన్నాయి. ఒకసారి మీరు పరిశీలించండి. ఈ సందర్భంగా నేను తెలియజేసే ఏంటంటే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు పూర్తిగా మంచి హృదయంతో ఎంక్వైరీలు చేసి తప్పుని తప్పుగా ఒప్పించినప్పుడే అటువంటి డాక్టర్లకి సరైనటువంటి బుద్ధి వస్తుంది. లేదు అంటే మీరు ఇలా కప్పిపుచ్చుకుంటూ పోతే ఇలా ప్రాణాలు చేసుకుంటూ వెళ్ళిపోయి లక్షలు చేసుకుంటుంటే ఆ లక్షలు ఎక్కడయ్యి? ఆ లక్షలు ఎక్కడి నుంచి తెచ్చేస్తున్నారు? జనాల దగ్గర 10 రూపాయలకి చేయవలసింది 20 రూపాయలు ఆఫీస్కి పెట్టడం జరిగింది. మరలా ఇంకొక లెటర్ రెండోసారి మళ్ళీ వేయడం కూడా జరిగింది. రెండోసారి వేసినప్పుడు కూడా మరలా డాక్టర్ గారు నాకు మళ్ళీ రెండోసారి రిప్లై ఏమి ఇచ్చారంటే కుటుంబ సభ్యులే దీన్ని ఖచ్చితంగా డాక్టర్ గారు తప్పు లేదన్నారు. ఆయన మా ఫ్యామిలీ డాక్టర్ గారు కాబట్టి మా నాన్నగారు గుండెపోటుతో మరణించారు అని